ఆడ కొనిపిస్తుంది ఆడ మైక్ ఉన్నప్పుడు చెప్పిస్తుంది. వాళ్ళ తమ్ముడు అంటుండే దేవుని సేవ అంటే చాలా కష్టం, ఈ సేవ తను అంటున్నప్పుడు ఎందుకక్క భయపడాలి, మనం దేవుని సేవ ఏ కష్టమైనా భయపడొద్దు అంటుండే. చావంటే దేవసాయము అవిల తమ్ముడు సావుకు అసలు ఎప్పుడు భయపడేవాడు కాదు. దేవసాయము అవిల దేవుని నమ్ముకున్నాడు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినాడు. దేవుని సేవకుని కుమార్తెగా ఆమె సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, మా తమ్ముడు చనిపోయినాడని మేము భయపడడం లేదు, ఎందుకంటే మా తమ్ముడు దేవుని దగ్గర ఉన్నాడు. మీరెవరైనా సరే ఈ నమ్మకం ఇట్టి ధైర్యంగా చెప్పి యవన కాలపు తమ్ముడిని యవన కాలపు కొడుకును పోగొడితే కూడా దేవుని కొరకు మేము బ్రతుకుతామని చెప్పే ధైర్యం మాటలు ఎవరైనా చెప్పగలరా? కాబట్టి ఇంత దుఃఖంలో కూడా బిడ్డ ఇచ్చే సాక్ష్యం చూడండి. మేము చెప్పేది ఇదే, మాకు యేసయ్య అంటే పిచ్చి, దేవుని సేవకులంగా ఎంత నష్టమైనా మేము సిలువనే ప్రకటిస్తాం, మా తమ్ముడు లెక్క పరిశుద్ధంగా బతకండి అని చెప్తారు. కాబట్టి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిండు. ఆ సిలువ కార్యం మొట్టమొదటిగా తన తండ్రిలో జరిగింది. ఆ తర్వాత ఆ బిడ్డలు కూడా యేసు ప్రభుని అంగీకరించినారు. ఎవరైనా మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఆ బిడ్డ ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి ప్రభుని అంగీకరించాలి. పాపం కాదు, చూస్తే కూడా పాపమే. పెద్ద తప్పు చిన్న తప్పు లేదు, అన్ని తప్పులే. ఎవరైనా చెప్తే రాకుండా నేను చేయొచ్చు తప్పు లేదని. నా తమ్ముడిని చావుకు సిద్ధమున్నా నన్ను తీసుకోదేవా అన్నాడు. ఎందుకో తెలుసా వాడు అంత పవిత్రంగా బతికిండు. దేవుని నమ్ముకుంటూ, దేవుని నమ్మకపోతే వేరే మార్గం లేదు. ఏం చేస్తారు? హిందూ గ్రంథాలలో రక్త ప్రోక్షణం పాప విమోచనం అంటారు. ఎందుకు? ఒక రక్తం చిందింపబడితేనే మనిషి పాపం కడగబడుతుంది. పాపం కడగబడితేనే పరలోకానికి వెళ్ళగలుగుతారు ఎవరైనా. నువ్వు నేను పరలోకం డైరెక్ట్ గా మనకు రాదు, మనం పవిత్రులం కాదు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న ఎవరైనా మనం అసలు పవిత్రులం కాదు. మన చూపుల్లో, తలంపుల్లో, మాటల్లో, చేష్టల్లో, నడకల్లో మనం తక్కువ
అనంత పవిత్రంగా ఉండాలంటే ఎక్కువ వేద గ్రంథాలు హిందూయిజమైన ముస్లిమైన క్రిస్టియన్ అయినా పవిత్రంగా ఉంటేనే మనిషికి పరలోకం ఉంటుంది. ఎవరైనా మీ ఆత్మ ఇక్కడనే ఉంటుందా? మీరు ఎప్పుడు చచ్చిపోరా? మీరు చచ్చిపోతే పరలోకం పోవాలంటే ప్రభు నమ్మాలి ఖచ్చితంగా. నా తమ్ముడు నమ్మితే పరలోకం లేదు. మీరు పరలోకం పోవాలంటే కాబట్టి నమ్మాలి. బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతించుదాం. ఇప్పుడు రాజన్న అక్క ఇద్దరు రెండు మాటలు ఏదైనా చెప్పి కూర్చోబెట్ట ఆ సహోదరిని ఆరాధిస్తుంది. ఆ తర్వాత కుమారుని గురించి రెండు మాటలు చెప్పి అన్న కూడా ఆరాధిస్తుంది. ఒక మాట చదువుకొని మనం లోపల పెట్టేస్తాం. వెరీ గుడ్. ఆమె నిరీక్షణ ఉన్నామా? చిన్న చిన్న చూద్దాం. ప్రభు సేవలో శ్రమలో ప్రభు సేవలో సర్వాధికారి రెండు మాటలు ప్రభుని ఆరాధిస్తుంది. మౌనంగా వినాలి. ఆ తర్వాత అందరూ రెండు మాటలు చెప్పేసి ఆరాధన చేస్తారు. జ్ఞాపకం చేసుకున్నావు. మీరు అట్టుకోగలేని హోవా నిన్ను కాపాడు, నిన్ను కాపాడు వాడు కనుకని ఇష్టపడని వాగ్దానం ఇచ్చిన దేవా, ఈనాటికి అద్భుతంగా నిన్ను రక్షించడానికి బిడ్డకు ఈ శ్రమలన్నీ ఇహలోక శ్రమలన్నీ ముగించుకుని దేవా మీ సన్నిధిలో విశ్రాంతి పొందడానికి మీరు అనుమతించినందుకే క్షమార పూజించినందుకున్నానయ్యా. మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్పడం కాదు మమ్మీ, సాక్షిగా బ్రతకాలి. అనేకుల కొరకు రహస్యంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టాలని నా బిడ్డ నా తండ్రి ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఎంపికలు లేనస్తుల కొరకు నాయన వాడి కన్నీరు వాడి రక్తం చుక్కలు నాయన ఏదైనా రక్తం ఏ రీతిగా వరించిందో ఆ రీతిగా వాడి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ నా తండ్రి ఊరు బంధువులు అందరూ వారి మనసు రక్షణ పాప క్షమాపణ పొందగలుగుతాయి. ఈ రాజ్యం రాగలుగుతాయి. మీ కార్యాన్ని మంచిగా జరిగిస్తారని నన్ను తీసుకుంటున్నానయ్యా. జ్ఞాపకం చేసుకున్నాడు. 2 రోజులు అయినా నా తండ్రి 2 రోజులు అమ్మమ్మ నింటుంది. నేను సండే రోజు పోయి తనతో మాట్లాడి ఆచరణతో కలిసి సేవ చేస్తామని ఈ వెనుకతలలో ఆచారాలతో అయినా ఈ దినాలు మూడొత్తులు నన్ను సిల్వెత్తుకు కొట్టించారు. అవన్నీ క్రమం కాదు. మనసు పరిచయాలు కాదన్నాడు. అడుగు హృదయం వేదన బాధ మీరు గుర్తెరిగిన దేవుడు అయ్యా. ప్రశాంతమైన నేను జ్ఞాపకం చేస్తాను. ఆ బిడ్డకి ఇచ్చిన విశ్రాంతిని బట్టి వందనాలు. 20 సంవత్సరాలలో 60 సంవత్సరాల అనుభవం బిడ్డ శ్రమలు ఏది కూడా భూలోకంలో మంచిగా అనుభవించిన సమస్యలు అనుభవించినాడు. ఒక పెళ్లి తప్ప తండ్రి అయినా ఆ బిడ్డకు మీరు అంటున్న బాధ శ్రమని ఇక చాలా సృష్టించినాడని నన్ను సృష్టిస్తున్నానయ్యా. జ్ఞాపకం చేస్తున్నారు. ఆ బిడ్డ మీ కౌగిల్లో పెట్టుకున్నారు. అందుకే ఉన్నాడు నిరీక్షణ. అయినా మీరు వచ్చినప్పుడు మీతో కూడా నా బిడ్డను తీసుకున్నప్పుడు నేను కూడా నా తండ్రి కలిసిస్తానని నిరీక్షణ కలిగింది. అయినా కొరకై స్థిరంగా సహించి చేయించింది. అయినా మీరు సహాయపడతారు. నన్ను నా ప్రభుని రక్షితుడి ఆరాధన చేసింది. కృపగల తెగల రాష్ట్రాలు అన్న మాట్లాడతారు, ఆరాధన చేస్తారు. మాట్లాడు దేవుడు మాట్లాడు దయచేసి.
కానీ దేవుడు దాని ఎందులో మాట్లాడినాడు మరి మాట్లాడిన మాట ద్వారా వ్యవసాయాన్ని సేవకు ప్రతిష్ఠిస్తామని అంటే ఒకవేళ కొడుకు పుట్టే ఈ సేవకు ప్రతిష్ఠిస్తామని చెప్పి ఇంకా వాడు పుట్టినప్పటి నుండి సేవకి ప్రతిష్ఠితని ప్రార్థన చేస్తున్నాడు. కూడా వానికి పేరేం పెట్టిందంటే వ్యవసాయం అనే పేరు. ఆ రోజు చెప్తూ వచ్చాను, అదే వ్యవసాయం ఈ రోజు నుండి నువ్వు దేవ సేవ చేయాలా అని చెప్తూ వచ్చాను. కాబట్టి అట్లా ఇంకా వాడు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఎంతో నమ్మకంగా మరి దేవుని కొరకు బ్రతుకుతూ వచ్చినాడు. మందిరం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ దైవికంగా ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు మంచి దయాగుణం ఉంది వ్యవసాయం. లేకపోతే మా అమ్మ చాలా చూసుకునేవాడు, నేను లేకపోతే హవిలమ్మని మంచిగా చూసుకునేవాడు, నేను లేకపోతే వాళ్ళ అమ్మను కూడా మంచిగా చూసుకునేవాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు డాడీ, నేను లేవనేవాడు. అట్లా వాడు చాలా దయగుణం అంటే దయగుణం ఉండేవాడు. ఎవరి నోరెత్తి ఒక మాట అనేవాడు కాదు. ఏదన్నా వాడు బాధపడితే ఒక నన్నకుండా తనే బాధపడుతూ వచ్చేవాడు. అట్లా యవన ప్రాయంలో వాడు చాలా మట్టుకు కుటుంబ బాధ్యతలన్నీ కూడా తీసుకుంటూ వచ్చినాడు. కుటుంబ బాధ్యతలన్నీ కూడా అంటే నాకు ఇంకా ఏమి తెలియదు. వాడు కొంచెం 10th అయిపోయిన తర్వాత, ఇంటర్కి వచ్చిన తర్వాత వాడంతా మాట చెప్పాలంటే మా ఎస్సీ వాడలోనే వ్యవసాయం మంచి తెలియగల వాళ్ళని జ్ఞానము తెలివి, పెద్దలతో మాట్లాడటం, యవనస్తులతో మాట్లాడటం, అంతగాని ఇట్లా అని చెప్పడం చాలా మటుకు అట్లా చేస్తూ వచ్చినాడు. వాళ్ళు లేని నోటు అర్థం కావడం లేదు నాకు, అర్థం కావడం లేదు. మొన్ననే మా అమ్మ చనిపోయింది. వాడే పెద్ద దిక్కు మా వంశానికి, మా ఇంట్లో అందరికీ కూడా. వాడు అన్నిటినీ ఆదరించేవాడు, అందరికీ తెలియజేసేవాడు. మా విషయంలో ఎంత పట్టింపు కలిగేవాడు. వ్యవసాయము నువ్వు వెళ్ళిపోతే ఎట్టరా, నువ్వు వెళ్ళిపోతే ఎట్టరా వ్యవసాయము. సో ఇప్పుడు సహోదరుడు ఆరాధన చేస్తారు. దయచేసి మౌనంగా ఉన్నాడు. మీ పాదాలు కొనుగోలు సంవత్సరాలు ఒక నిరీక్షణ అయితే ఉంది. నా కొడుకు దేవుని ప్రతిష్ఠించినాడు, 2 వాడు రక్షింపబడ్డాడు. ఆయన వాడు పాడు జీవితం ఎక్కడా జీవించలేదు. మారు మంది మంది బాప్తిసం తీసుకొని నీ కొరకు బ్రతికించే అవకాశం ఇచ్చినావు. తన ఎవరి జీవితంలో నీ కొరకు పవిత్రంగా బ్రతుకుతూ వచ్చినాడు. తండ్రి, మా పట్ల, కుటుంబం పట్ల ప్రభావ వాడు ఎంతో బాధ్యత తీసుకుంటూ వచ్చినాడు. అయ్యా, వ్యవసాయం విషయంలో మీరు ఎంతగానో సాయం చేస్తూ వచ్చినాడు. చదువు విషయంలో కూడా ప్రభావ వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ సహాయమే మాకు వస్తూనే ఉంది ప్రభా. ఈ రోజు వరకు కూడా నీ సహాయం జరుగుతూనే ఉంది దేవా. ఒకటే లోటు ప్రభా, వాడు వెళ్ళిపోయిందని, వాడు లేని కొరతను మీరు తీరుస్తారని స్తుతిస్తూ దేవా, నా జీవితాన్ని నలగొడుతున్నామని మిమ్మల్ని స్తుతిస్తూ, అయ్యా దేశం వేల కొరకు వాడిని తీసుకున్నా, మీ రాజ్యం కొరకు
సమర్పిస్తున్నాను తండ్రి. మీలారా దయచేసి గమనించండి. ఒక మాట వాక్యం చదువుకుందాం. ఆ తర్వాత వాక్యం కొరకు దేవుని సేవకుడు జాన్ అన్న దర్గా నుంచి ప్రార్థన చేస్తారు. పాట పాడుకున్నప్పుడు ఇక్కడ కొంతమంది లేస్తారు. ఎవరైతే చూడకపోతే వాళ్ళు చూడే వాళ్ళకి చూసిన వాళ్ళకి అవకాశం లేదు, చూసే వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తాం. దేవుని వాక్యములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది వాక్యం. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఆ తర్వాత లూకాసు వార్త 1:23లో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అని రాయబడింది. కాబట్టి దేవ సహాయము పుట్టినప్పటి నుంచి దేవుని సేవలోనే ఉన్నాడు. కాబట్టి సేవకుని కొడుకుగా దేవుని సన్నిధిలో బ్రతకడం గొప్ప అదృష్టం. ఇది లోకములు అందరికీ దొరకదు. కాబట్టి దేవుని సేవలోనే ఉండి గంజరి కొట్టడమా, పాట పాడడమా, మైకులు సెట్ చేయడమా, మందిరాల విశ్వాసుల ఇంటికి వెళ్ళి ఏదైనా సరే పని చేయడమా, ఇవంతా సేవ చేస్తున్నాడు. బోధ చేస్తేనే సేవ కాదు, లేకపోతే మైకు పట్టుకొని లోకలు ఇంకేదో చెప్తేనే సేవ కాదు. ఆయన సేవలోనే ఉన్నాడు. ఈ కొన్ని సంవత్సరాలు సేవను ముగించుకొని ఆ పరమ ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇది టెంపరీ హౌస్, అది పర్మనెంట్ హౌస్. కాబట్టి తాత్కాలికంగా కొంతకాలం కుమారునిగా యేసు సహోదరునికి ఇస్తూ వచ్చినాడు. యేసు దేవుడు తన సమయంలో తీసుకెళ్ళిపోయినాడు, తన కుమారుని తను తీసుకెళ్ళిపోయినాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సమాధి చేస్తున్నాం. ఎందుకయ్యా అంటే బైబిల్ చెప్తుంది, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరుతుంది. నువ్వెవరైనా సరే మట్టే. అయితే మాకున్న ఆ బిడ్డకి మా అందరికున్న నిరీక్షణ ఏంటంటే దేవుడు అనగా యేసు ప్రభువుని లోకములో సమాధిలో నుంచి లేపినాడు. మా దేవుని పేరు పునరుత్థానుడు, ఖుదావంది యీశు మసీహ్ జిందా. కాబట్టి ఆయన తిరిగి లేచినాడు. మాకు ఆ నమ్మకం ఏంటంటే మేము కూడా తిరిగి లేస్తాం. అయ్యా మా ప్రభు మేఘారుడే వస్తాడు, కడబూరం రోగుతుంది, ఈ యొక్క దేవసాయం సమాధి వేస్తుంది, మేము దేవసాయం చూస్తాం. మా తమ్ముడిని నేను చూస్తాం. నీకు నమ్మకం ఉందా? నువ్వు బామర్ది కావచ్చు, బావ కావచ్చు, అన్నదమ్ముడి కావచ్చు, స్నేహితుడి కావచ్చు, ఈ వెనకతల్లో పాస్టర్ గారు కొడుకుని ప్రేమించిన వాడు కావచ్చు. అయ్యా సమాధిలో నుంచి లేచే దేవసాయాన్ని చూస్తాం. ఈ నమ్మకం నీకు కావాలంటే దేవసాయం సమాధి చెప్పే మాట ఏంటంటే, లేదా ఆయన కప్పబడిన ఆ తెల్లని బట్ట చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఆయనలో పెట్టిన ఆ బాక్స్ చెప్పే మాట ఏంటంటే యేసే దేవుడు, యేసు తప్ప రక్షకుడు లేడు. ఈ లోకంలో సమాధి గెలిచిన సృష్టికర్త యేసు దేవుడే. లోకములో ఆ దేవుణ్ణి ప్రేమించినాం. ఆ దేవుని కొరకు 20 ఏళ్ల పైన మీ ఊర్లో పాస్టర్ గా పనిచేస్తున్నాడు, మీకు అందరికీ తెలుసు. అయితే మా నమ్మకం ఏంటంటే ప్రభుని మేము చూస్తాం. చివరి మాట, ఈ నమ్మకం నీకు కావాలంటే నీ గుండె మీద చేసుకొని చెప్పు. ఆ బిడ్డ చెప్పినట్లు యేసుని నమ్ముకున్నావా? యేసుకు నీ హృదయం ఇచ్చినావా? నీ పాపం క్షమించబడిందా? ఆ రక్షకుని హృదయంలో చేర్చుకున్నావా? చేర్చుకుందాముగాక. ఈ నిరీక్షణతో మేము పెట్టేది గట్టి గింజను, పొట్టును కాదు. మీకు అందరికీ తెలుసాయా, మనం గింజలు పెడతాం, ఈ చేన్లలో గింజలు పెడతాం, తాలును పెట్టాం. అందుకే దేవసాయం గట్టి గింజ. ఒకరోజు మా ప్రభు వస్తాడు, ఈ గట్టి గింజ మొలుస్తుంది. ఇదిగో నూతన జీవం. ఆ పరలోకం కన్నీరు లేని దేశం, మరణం లేని దేశం, అవమానం లేని దేశం. ఆ దేశం నువ్వు చేరల నాశం ఉందా? అరే భాయ్ బహనో, ఖుదావంది యీశు మసీహ్ కి కోయి దూసరా నహీ, ఎవరు లేరు. రక్షకుడు, సమాధి గెలిచిన రక్షకుడు యేసు ప్రభువే. ఆయన విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. యేసు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఇక్కడ వెనకతలు మేము చెప్పే మాట అదే, మా పిచ్చిదే మేము చెప్పేది అదే. మేము చచ్చిపోయినప్పుడు ఇదే చెప్తాం, యేసు రక్షకుడు అని. వెనకతల్లో దేవుని మందిరం ఉంది, అక్కడికి రండయ్యా. మేము పోతూ చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళండి, రక్షకుని తెలుసుకోండి. మేము చెప్పేది సిలువ. మేము పిచ్చోళ్ళం, సిలువ పిచ్చోళ్ళం. ఎంత ఇదేందయ్యా చెప్పుదు, కొడుకు చచ్చిపోతే ఏం చెప్తున్నారంటే ఇంతే మేము చెప్పగలిగేది. అంతే మేము చేసేది అదే, మా పని అదే. యేసు ప్రభుని ప్రకటించడమే మా పని. కాబట్టి లోకానికి మేము వేడుక, లోకానికి ఒక వింత. మేము మమ్మల్ని చూస్తే మీరంతా పాటలు పాడుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. దేవుని సేవకుడు ప్రార్థన చేస్తాడు. జనం ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన మా దేవ, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములోని పాలకు నాలు మరొకసారి దేవసాయాన్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేస్తున్నారు. 20 సంవత్సరాలు ఈ భూలోకంలో మీరు ఆయుష్ ఇచ్చినారు తండ్రి. నాయన ప్రభా, ఇప్పుడు ఇక్కడ లేడు, మీ దగ్గర ఉన్నాడు. మాకంటే మీరు బాగా చూసుకుంటారు, మాకంటే మీరు తనను సంతోషపరుస్తారు.
దేవా ప్రత్యేకించి విడబడ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు ప్రార్థనను బట్టి, అక్కను బట్టి, పాపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా నిరీక్షణ మేము ఒక దినాన ప్రభా మరి మీ రాజ్యంలో మీ కుమారునితో ప్రభా మేము కూడా ఉంటామనే నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకే వందనములు. దేవసాయం యొక్క నాన్న ప్రభా పాపాలు క్షమించడం కూడా దేవుడు మమ్మల్ని కూడా క్షమిస్తూ వచ్చినాడు. ఇంకా ఎవరైతే ప్రభా మిమ్మల్ని విశ్వసించలేదు ఈ యొక్క సమాధి కార్యక్రమం ద్వారా దేవా ప్రభా మరి ఇంకెవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచలేదో దేవ వారికి విశ్వాసం దయచేయమని ప్రార్థనిస్తున్నాం. వారి యొక్క పాపములన్నీ కూడా క్రీస్తు రక్తంలో కడగబడే ధన్యత దయచేయవలసిందిగా ప్రార్థనిస్తున్నాం. ప్రత్యేకించి దేవా ఈ దేహము ప్రభా మాది కాదు, మీది. ఈ కుమారుడు మీరు కన్నారు, మీరు తీసుకున్నారు దేవా. మేము అవునని ప్రభా సర్వశక్తిని యొక్క చేతి పట్టుకొని ప్రభా మేము ప్రభా నువ్వు ఇలా చేసామని మాకు ధైర్యం లేదు. ఎందుకంటే ప్రభా మీరు మీ సొత్తు కాదు వెలపెట్టుకున్నటువంటి వారిని సెలవిస్తున్నాం. ఆ విధంగా ప్రత్యేకించి మీ దాసు రాధనను బట్టి అక్కను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా రానున్న దినాల్లో సేవాను ప్రభా ఇంకా అధికంగా మీరు అభివృద్ధి చేయము దేవ సాయం కన్నా ప్రభా మీరున్నారు. ఆ కుటుంబాన్ని నడిపిస్తారు, ఆదరిస్తారు, బలపరుస్తారు. దేవా మరొకసారి ఈ కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ ప్రతి విషయంలో పరలోకం యొక్క ఆదరణతో బిడ్డను మీరు ఆదరించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి గమనించండి, ఆల్మోస్ట్ అందరూ చూసినారు. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే మాత్రం నిలబడి చివరి ప్రార్థన దేవుని సేవకులు సామెలను ప్రార్థన చేసి మట్టికి మట్టి చూసిన వాళ్ళు జరగండి, పాట పాడతారు. ప్రభుకే స్తోత్రం ప్రభు యేసు ఎల్లవేళ
వేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును మయుబాగయించలైన బరువు అందగిన ప్రేమ నుండి మనలనేది పాపము మయుబాగయించలైన బరువు అందగిన ప్రేమ నుండి మనలనేది పాపము జై ప్రభు విజయులా విజయులా యేసు ఎల్ల వేళ విజయమిచ్చును విజయమిచ్చును బాబు యేసు ఎల్ల వేళ విజయమిచ్చును విజయమిచ్చును వెళ్ళేదాం దేశం నిజము ఉండేదాం ప్రభుతో నిత్యము వెళ్ళేదాం దేశం నిజము ఉండేదాం ప్రభుతో నిత్యము పరలోక దేశము ఉత్తమం అమర దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమర దేశం అతి ఉత్తమం కోరికాయే మనకొక రాజమివా లోకాసు శ్రీకృతమో ఏ పాటైనా పఠనం తండ్రి కోరికాయే మనకొక రాజమివా లోకాసు శ్రీకృతమో ఏ పాటైనా పఠనం దేశం నిజము ఉండేదాం ప్రభుతో నిత్యము వెళ్ళేదాం దేశం నిజము ఉండేదాం ప్రభుతో నిత్యము కోట నగరమది దృఢమైన పోనాది స్థిరపరచబడినాది ఆదోష నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పోనాది స్థిరపరచబడినాది దేశం నిజము ఉండేదాం ప్రభుతో నిత్యము వెళ్ళేదాం దేశం నిజము ఉండేదాం ప్రభుతో నిత్యము నగరమది యమనమది పరమపరమముతో నిర్మింపబడినది పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది వెళ్ళేదాం దేశం నిజము ఉండేదాం ప్రభుతో నిత్యము వెళ్ళేదాం దేశం